నేడు మోదీ నాయకత్వంలో బలంగా ఉన్న భారత విదేశాంగ విధానం వెనుక మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి వేసిన పటిష్టమైన పునాదులే కారణం. ముఖ్యంగా 90వ దశకంలో భారత్ తీసుకున్న రెండు ప్రధాన నిర్ణయాలు భారత్ దౌత్య విధానం, దృక్పథంలో మార్పులు తీసుకువచ్చాయి. అవే పివి నరసింహారావుతో కలిసి 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, అటల్ బిహారీ వాజ్పేయి సారథ్యంలో 1998 నాటి పోఖ్రాన్ అణు పరీక్షలు. నేడు భారత్ ప్రపంచ శక్తిగా ఎదగడంలో చాలా మంది నాయకులు దోహదపడ్డారు. కానీ ఈ రెండు నిర్ణయాలు మాత్రం ఆధునిక భారతావని ప్రయాణానికి బాటలు వేశాయి. మన్మోహన్ ఆర్థికవేత్త అయినప్పటికీ విదేశీ వ్యవహారాలపై కూడా అంతే ఆసక్తి చూపేవారు. 2004లో అటల్ బిహారీ వాజ్పేయి నుంచి పగ్గాలు చేపట్టిన తరువాత దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. భారత విదేశాంగ విధానంలో పోఖ్రాన్ అణు పరీక్షలు కీలకమైనవని విశ్వసించిన సింగ్, వాజ్పేయి ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో వచ్చిందే అమెరికాతో పౌర అణు ఒప్పందం. మన్మోహన్ సింగ్ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది ప్రత్యేకమైంది. భారత విదేశాంగ విధానంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆయన దూరదృష్టికి, నాయకత్వ లక్షణాలకు అద్దం పట్టింది. దశాబ్దాల పాటు అణ్వస్త్ర పరంగా భారత్ను ఒంటరిగా మిగిల్చిన అంతర్జాతీయ సమాజానికి ఈ చరిత్రాత్మక ఒప్పందంతో ధీటుగా బదిలిచ్చింది. అమెరికా నుంచి అణు ఇంధన లభ్యత, పౌర అణు సాంకేతికతతో సహకారం సహా ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలందించే ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడంలో మన్మోహన్ అవిశ్రాంత కృషి చేశారు. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కలిసి మన్మోహన్ సింగ్ 2005 జూలై 18న పౌర అణు ఒప్పందానికి సంబంధించిన విధి విధానాలపై సంయుక్త ప్రకటన చేశారు. అయితే ఈ ఒప్పందాన్ని యూపీఏ సంకీర్ణ కూటమి సర్కారులోని భాగస్వాముల మధ్య చిచ్చురేపింది. మిత్రపక్షాలైన కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉన్నా మన్మోహన్ లెక్క చేయకుండా ముందుకెళ్లారు. విశ్వాస పరీక్షలో గట్టెక్కి ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు. ఈ క్రమంలో 2008 అక్టోబర్లో అణు ఒప్పందం కార్యరూపం దాల్చింది. భారత్, అమెరికా మధ్య జరిగిన ఈ చరిత్రాత్మక ఒప్పందంలో ప్రస్తుత కేంద్ర మంత్రి జైశంకర్ కీలకంగా వ్యవహరించడం విశేషం. నాడు ఆయన విదేశాంగ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. అణు విధానం రూపకల్పనలో కీలక సభ్యుల్లో ఒకరిగా జైశంకర్ను మన్మోహన్ ఎంపిక చేశారు. భారత అణుశక్తి విభాగంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయానికి అపరిమిత ప్రవేశం కల్పించేందుకు జైశంకర్కు ఆయన ప్రత్యేక క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ నుంచి భారత్ సహాయం పొందడానికి, అలాగే అమెరికాతో పౌర అణు ఒప్పందం విధి విధానాల రూపకల్పనలో జైశంకర్ అవిశ్రాంతంగా పనిచేశారు. ఈ ఫ్రేమ్వర్క్ కు నాటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైతం మద్దతుగా నిలిచారు.